వెల్కమ్ బ్యాక్. పల్లెల్లో పంచాయతీ ఎన్నికల పండుగ ఇవాళ తొలి విడత ఎన్నికలు జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. ఉదయం 7 గంటలకు ఎన్నికలు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. ఆ తర్వాత ఫలితాలు రిలీజ్ చేస్తారు. ఇవాళ 3834 సర్పంచ్, 27628 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇవి పల్లెల్లో జరుగుతున్న ఎన్నికలు, పార్టీలకు అతీతంగా పల్లెల్లో మాత్రమే జరగాల్సిన ఎన్నికలు. బట్ అయినప్పటికీ అన్ని పార్టీలు క్షేత్రస్థాయిలో వాళ్ళు బలోపేతం చేసుకునే దిశగా గట్టిగానే సపోర్ట్ చేస్తూ, ముఖ్యంగా పల్లెల్లో కూడా మనకు పెద్ద ఎత్తున రాజకీయ వాతావరణం కనిపిస్తున్న పరిస్థితి ఉంది. అండ్ ఏకగ్రీవాలు ఒక ఎత్తు అయితే, ఏకగ్రీవాల్లో రాజకీయాలు అన్న విమర్శలు మరో ఎత్తు. అండ్ దాంతోపాటు ముఖ్యంగా సాధారణ ఎన్నికల్లో చూసినటువంటి ఈ ప్రలోభాల పర్వం పల్లెల్లో మరింత ఎక్కువగా కనిపిస్తోంది. అంటే ఇక్కడైనా ఒకరిద్దరు మిస్ అయ్యేటువంటివి, 2-3 వార్డులు మిస్ అయ్యే అవకాశం ఉందే కానీ పల్లెల్లో చిన్న యూనిట్ కాబట్టి ప్రతి ఒక్క ఓటర్ను లెక్కగట్టుకొని పంచుతున్న పర్వం కనిపిస్తోంది. ఒక్కొక్క దగ్గర 2-3 వేల రూపాయలు కూడా ఒక ఓటుకు ఇస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. డిస్కస్ చేద్దాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ విజయ్ కుమార్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. అండ్ అల్జాపూర్ శ్రీనివాస్ గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే సార్ శ్రీనివాస్ సార్, వెల్కమ్ టు ద డిబేట్. అండ్ నల్లగొండ డీసీసీ అధ్యక్షులు కైలాష్ నేత గారు కాంగ్రెస్ నుంచి. నమస్తే సార్, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా విజయ్ గారు, స్టూడియో నుండే స్టార్ట్ చేద్దాం. చెప్పండి, ఈ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న తీరుకు సంబంధించి ముందుగా మనం ప్రస్తావిద్దాం. ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా పార్టీలు అంటే మీరు కూడా పెద్ద ఎత్తున నమ్మకంతోనే ఉన్నారు. కొన్ని ఏకగ్రీవాలు మీకు సంబంధించినవి కూడా అయినట్టున్నాయి. అంటే ఒకళ్ళనే విమర్శించేటట్టు ఏం లేదు కానీ అందరూ ఒకేలా అన్నట్టు అనిపిస్తున్నాయి మాకైతే. జోష్న గారు, ముందుగా మీకు ప్యానల్లో పాల్గొన్నటువంటి పెద్దలు కైలాష్ నేత గారికి, అల్జాపూర్ సీనన్న గారికి, హెచ్ఎంటీ ప్రేక్షకులకు నమస్కారాలండి. కాంగ్రెస్ పార్టీ ఇది ఆది నుంచి కూడా ఏ ఎన్నిక నిర్వహించినా ఒక అరాచకాలకి తెరలేపేటటువంటి పరిస్థితి చూసాం. నిన్న నల్గొండ జిల్లాలో, సూర్యాపేట జిల్లాలో, తుంగతుర్తి నియోజకవర్గంలో, తుంగతుర్తి నియోజకవర్గంలో, నూతనకల్ మండలంలో లింగంపల్లి అనే గ్రామంలో మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి గెలవడానికి మెండుగా అవకాశాలు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో మా పార్టీ సీనియర్ నాయకుని మల్లయ్య యాదవ్ని నల్లగొండ జిల్లాలో హత్యా రాజకీయాలకు పాల్పడుతుంది కాంగ్రెస్ పార్టీ వల్ల. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు, ఈరోజు హత్యా రాజకీయాలు చేస్తున్నటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మా నాయకుడిని నిన్న పొట్టన పెట్టుకున్నారండి. ఇంత దుర్మార్గం అండి. ఒక సర్పంచ్ పదవి కోసం అరాచకంగా రాళ్లతోన, కర్రలతోన, గొడ్డళ్లతో నరికి చంపుతారండి. ఇదా అండి మీరు ఈ సంకేతం ఇస్తారండి? ఇదా మీరు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేసేటువంటి విధానం? ఇదా అండి మీరు స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం అని మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించేటువంటి పరిస్థితి లేదు. రాష్ట్రంలో ఏ గ్రామంకి వెళ్ళినా అరాచకాలు సృష్టిస్తున్నారండి, దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు. ఇలా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మా పార్టీ మద్దతుదారులని ప్రచారం చేయనీయకుండా అడ్డుకుంటూ ఉన్నారు. ఇలా పోలీసులను అడ్డు పెట్టుకొని ఎక్కడ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మేము ఎన్నికల కమిషన్కి ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక జిల్లా సంబంధించినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అరాచకాల మీద అధికారులని అడ్డు పెట్టుకొని, పోలీసులను అడ్డు పెట్టుకొని ఏ రకంగా అక్రమ మార్గంలో సర్పంచ్ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం, గెలవడం కోసం చేస్తున్నటువంటి ఒక కుట్రల గురించి ప్రతిరోజు ఎన్నికల కమిషన్కు కుముది గారికి, సెక్రటరీ గారికి, ముకురంద గారికి మేము ప్రతిరోజు వినతి పత్రాలు ఇస్తా ఉన్నాం. ఒక్కటంటే ఒక్కరి చర్యలు కూడా తీసుకోవాలి. ఇప్పటివరకు స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి ఈరోజు అరాచకాలు చేస్తూ ఉంటే ఇంకా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ రకంగా చేస్తున్నారో అర్థం చేసుకోవాలి కదా. మేము ఎన్నికల కమిషన్ అడుగుతాం ఇవాళ, ఇదేనా మీరు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ నిర్వహిస్తామని చెప్పేసి అన్నారు. ఇవాళ డీజీపీ శివధర్ రెడ్డి గారు ఎన్నికల కమిషన్ ఈ రాష్ట్రంలో ఈరోజు ఫెయిల్ అయిపోయిందని చెప్పి ఈరోజు మేము బలంగా చెప్తా ఉన్నాం. మేము ఎందుకు చెప్తా ఉన్నాం అంటే ఆధారాలతో సహా మహబూబ్ నగర్ జిల్లాలో మా దగ్గర చాలామంది ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు వాళ్ళని బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులను పిలిపించుకొని మీరు విత్డ్రా చేయకపోతే, మీరు ప్రచారానికి ఊర్లలో వెళ్తే మీ మీద బైండ్ ఓవర్లు కేసులు పెడతాం, మీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం, అక్రమ కేసులు పెడతామని భూ తగాదాల్లో ఏలు పెట్టి ఈరోజు బెదిరింపు ధోరణులు పాల్పడుతుంది కాంగ్రెస్ పార్టీ. వల్ల ఒక సర్పంచ్ ఎన్నికల కోసం ఇంత దిగజాడుతారమా? అధికారాన్ని ఈ రకంగా వాడుకోండి. మేము ఒకవేళ ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాలనలో మేము అనుకుంటే అరాచకాలు ఈ రకంగా చేయాలనుకుంటే ఏం చేయలేదండి. ప్రజాస్వామ్యబద్ధంగా ఆ రోజు కేసీఆర్ గారు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ నిర్వహించినారండి. ఇప్పుడు చూడండి, మనం చూసిన జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో పోలీసులు ఏ రకంగా అడ్డదారిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలవాలని ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు విజయ్ గారు, వాళ్ళు గెలిస్తే అడ్డదారిలో గెలిచినట్టు, మీరు గెలిస్తే ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినట్టు అనేది
కరెక్టేనా? నేనేమంటాను అంటే ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఇప్పుడు ఇష్యూ జరిగింది అనుకోండి, దానిపైన 1-2 కేసులు జరిగితే మల్లయ్య యొక్క దారుణ హత్యనే దీనికి నిదర్శనం అండి. 6 మాసాల క్రితము ఇదే మిర్యాలగూడలో ఒక హత్య జరిగిందండి. ఈ రకంగా హత్య రాజకీయాన్ని ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీ. ఈ ఎన్నికల కోసం ఇంత పెద్ద ఎత్తున చేసినటువంటి ఎన్నికల కోసం హత్యలు చేసి మీరు సర్పంచులు గెలిచి ఏం చేస్తారండి? మీరు మీరు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? అధికార పార్టీకి ఓట్లు వేస్తే ఈరోజు అభివృద్ధి చేస్తామన్నారు. 2 ఏళ్ళైందయ్యా మీరు ఇచ్చినటువంటి అడ్డగోలు 6 గ్యారెంటీలు, మీరు 420 హామీలు ఇచ్చి 2 సభ అడ్డదారులు అధికారంలోకి వచ్చిండ్రు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళైంది. మీ ఎమ్మెల్యేలే అంటున్నారు మాకు ఎమ్మెల్యేగా మేము చావులకు పెళ్లిళ్లకు తప్ప మేము ఈ రాష్ట్రంలో ఈ గ్రామాలకి వెళ్ళలేని పరిస్థితి ఉందని చెప్పేసి అంటున్నారు. నిన్న ముఖ్యమంత్రి నల్గొండ జిల్లాలో దేవరకొండ ముఖ్యమంత్రి గారు పట్టణ వెళ్తే అక్కడ ఎమ్మెల్యే బాలునాయక్ గారు అన్నారు, అన్నా రేవంత్ అన్న మమ్మల్ని ముఖం మీద కొడుతున్నారన్నా, మమ్మల్ని నిలదీస్తున్నారన్న ఊర్లలో మాకు రోడ్లు శాంక్షన్ చేయని బతిమలాడేటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ ప్రభుత్వం కనుచూపు చూస్తలేదు. ఈ ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రజల మీద ప్రేమ లేదు. ఈ ప్రభుత్వానికి ఈ రాష్ట్రం మీద ప్రేమ లేదు. అభివృద్ధి చేయలేనటువంటి పరిస్థితి ఉంటే ఇంకా సర్పంచులు అంటే తీసుకొచ్చి మాకు ఓట్లు వేస్తే గెలిస్తే అభివృద్ధి చేస్తామని ఈ రోజు మాట్లాడుతా ఉన్నారు. ఏం అభివృద్ధి చేస్తారండి మీరు? ఎక్కడ చేస్తున్నారండి మీరు? ఈ రాష్ట్రంలో మొత్తం డిస్ట్రక్షన్ పాలన నడుస్తా ఉంది, ఇవాళ విధ్వంసం పాలన నడుస్తా ఉంది. విజయ్ కుమార్ గారు రెండేళ్ల సంది ఈ రోజు పారిశుద్ధ్యం పడకనేసింది. వీధి లైట్లు వేసేటువంటి నాదుడు లేదు. ఇవాళ గ్రామాలు ఈ రోజు ఎక్కడ వేసిన గొంగడ అట్లే ఉన్నాయి. కేసీఆర్ గారి పాలనలో అద్భుతమైనటువంటి గ్రామ స్వరాజ్యాన్ని నిర్మించిన కేసీఆర్ గారు ఈ రోజు పల్లె ప్రగతి దేశం ముందు నిలబెట్టేటువంటి నాయకుడు కేసీఆర్ గారు. విజయ్ కుమార్ గారు మళ్ళీ మీ వాయిస్